ప్రతిపాదించటం, మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాదాపు 4 మాసాలు గడుస్తుంది, ఇంతవరకు దానిపై నిర్ణయం తీసుకోలేక నాంచివేత ధోరణి అవలంబించడంతో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ అనేది అటు హైకోర్టు తీర్పనే కాకుండా అదర్వైజ్ ఆల్సో స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం కావడంతో మన కేంద్రం నుండి రావాల్సిన నిధుల విడుదల జాప్యం అవుతుందన్నటువంటి ఒక భావనతో శాసనసభలో ఆమోదింపజేయబడ్డటువంటి ఒక బిల్లుకు మరి ఒక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగిందో దాన్ని కూడా మరి అమలుకు రాకుంటే ఏదైతుందో అడ్డుకునే విధంగా మరి తిరిగి గవర్నర్ గారు కేంద్ర హోంశాఖకు నివేదించటం, ఒక విధంగా రాష్ట్రంలో వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతుందో రాష్ట్రంలో శాసనసభలో ఎప్పుడైతే బిల్లు చర్చకు వచ్చిందో వారు దానికి అనుగుణంగా మరి బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి అదే కేంద్రానికి పోయే వరకు ఏదైతుందో మరి వాళ్ళ ద్వంద్వ నీతి 2-4 ధోరణి అంటారు కదా, వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో ఇక్కడ ప్రతిపాదించబడ్డటువంటి యొక్క 42% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపి కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చేటువంటి యొక్క మరి బాధ్యత నిర్వర్తించకుండా నాంచివేత ధోరణి అవలంబించటం బీజేపీ యొక్క నిజరూపం, వాళ్ళ యొక్క బలహీన వర్గాల పట్ల ఉండేటువంటి ఒక వివక్షత మనకు కనబడుతుందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆశ్చర్యకరం ఏంటంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారు, ఈ 42% రిజర్వేషన్లో ప్రత్యేకంగా కొత్తగా చేర్చిన అంశం ఏది లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ ఇది మతపరంగా ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటం లేదు. వీళ్ళ హిందువులలో కానీ ముస్లింలలో కానీ గతం నుండి గుర్తింపు పొందినటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నట్టు వర్గాలు మాత్రమే ఇందులో చేర్చబడ్డాయి. నో అదర్ క్యాస్ట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇట్. అది హిందువులలో కానివ్వండి ముస్లింలలో కానివ్వండి. మరి రాష్ట్రంలో ఏదైతుందో ముస్లింలలో ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలు గుర్తించి మరి 4% రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా మరి 2004లో అది అమలు తీసుకురావడం జరిగింది. అది వాళ్ళ సుప్రీంకోర్టులో ఉన్నది. అది ఇందులో నూతనంగా అదనంగా చేర్చేటువంటి ఒక అంశం ఇది లేదు. చిత్రం ఏంటంటే వీళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాల రాష్ట్రంలో 56% ఉందని మనం భావించినమే. ఈ 56%లో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక హిందూ సమాజం ఉన్నది, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం సమాజం కూడా ఉన్నది. అంటే మీరు ఏ ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నారో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ముస్లిం జనాభా 10% ఇందులో చేర్చడంతో అది 56 చేరుకున్నది. సపోజ్ ఇఫ్ యూ టేక్ అవుట్ ద 10% ఆఫ్ socially backward Muslim, it will come to only 46. 56లో 10 తీస్తే ఎంత అవుతుందన్నా 46 అవుతుంది. అంటే 46 ఉన్నటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుందా? అది 56 కాబట్టి ఏదైతుందో 42 అని ఒక భావనకు రావడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ స్థానిక సంస్థలకు సంబంధించి దెర్ ఇస్ నో కేటగరైజేషన్.
అది ABCDE ఉంది కదా, ABCD హిందూ సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది అయితే, ఈ ఏదైతుందో ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గాలకు సంబంధించింది. ఈ 42% రిజర్వేషన్ లో దెర్ ఇస్ నో కేటగరైజేషన్. మన గ్రామీణ ప్రాంతం చూస్తే ముస్లిం పాపులేషన్ ఈజ్ నాట్ ఈవెన్ 1%. యు టేక్ ఎనీ విలేజ్, మనం ఏ గ్రామాన్ని తీసుకున్నా పట్టణ ప్రాంతాలు మినహా గ్రామాలలో ముస్లిం జనాభా 1% మించి లేదు. వీళ్ళు కల్పించబడిన 42% రిజర్వేషన్ మన మండలాలలో కానివ్వండి, సర్పంచ్ స్థానాలకు కానివ్వండి, జిల్లా పరిషత్ స్థానాలకు కానివ్వండి, 99% ఆఫ్ ఆల్ సచ్ సీట్స్ ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నా. వీళ్ళ పట్టణాలలో రిజర్వేషన్ ఎక్కడ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నా కానీ ఏ సమాజం ఆధిక్యతతో ఉంటుందో వారు గెలిచే అవకాశం ఉంటుంది. మీరు వాస్తవాలను ఏది ఇస్తుందో వక్రీకరించి ఇవాళ ఈ 9th షెడ్యూల్లో చేతులను జాప్యం చేయడంతో రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అంటున్నా. వీళ్ళ విద్యా ఉద్యోగాలకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ 29% అమలవుతుంది రాష్ట్రంలో. విద్యా ఉద్యోగాలలో 29% అమలవుతుంది. స్థానిక సంస్థలు ఏదైతుందో 24% అమలవుతే విద్యా ఉద్యోగాలలో 29% అమలవుతుంది. సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి హిందూ సమాజం 25% ఉంటే విద్యా ఉద్యోగాలలో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ముస్లిం రిజర్వేషన్ 4%. అంటే ఎంత ఉంది? 25 + 4 29. మనం 42 కల్పించినా కానీ వ్యత్యాసం ఎంత అదనమవుతుంది? 13% అదనమవుతుంది. 42 × 29 తీస్తే 13. మీరు అదనంగా కల్పించబడే ఈ 13% రిజర్వేషన్ లో మీరు